నమస్తే హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బోస్ రోడ్డు విస్తరణ పనులు పరిశీలించిన మంత్రి మనోహర్. పారిశుద్ధ్య పనితీరుపై అసహనం వ్యక్తం చేసిన వైనం. కృష్ణా పశ్చిమ డెల్టాలోని సాగునీటి సంఘాల 20 డిస్ట్రిబ్యూటరీ కమిటీలు ఏకగ్రీవం. ఇరిగేషన్ ఈఈపీ వెంకటరత్నం. పురపాలక సంఘ శానిటేషన్ విభాగం పనితీరు ఎంత సొప్పుగా ఉందో మంత్రి నాదెండ్ల మనోహర్ కు అడుగడుగునా దర్శనమిచ్చిన అపరిశుభ్రత దృశ్యాలే నిదర్శనం. దీంతో మంత్రి మనోహర్ ఒకంత అసహనం వ్యక్తం చేస్తూ శానిటేషన్ సిబ్బంది పనితీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణ బోస్ రోడ్లో ట్రాఫిక్ నియంత్రణ దిశగా రోడ్డు విస్తరణ పనులను నిర్వహిస్తున్న క్రమంలో మంగళవారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ బోస్ రోడ్లో చేపడుతున్న రోడ్డు విస్తరణ పనులను స్వయంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బోస్ రోడ్డు పారిశుద్ధ్య పనితీరుపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఒకంత అసహనం వ్యక్తం చేశారు. అడుగడుగునా పారిశుద్ధ్య వ్యర్థాలు కుప్పలు కుప్పలుగా ఉండడం చూసి శానిటేషన్ విభాగం పనితీరు పట్ల మంత్రి మనోహర్ అసహనం వ్యక్తం చేశారు. ప్రతిరోజు ఉదయం వ్యాపార కూడళ్లను శుభ్రం చేయాలని శానిటేషన్ సిబ్బందికి సూచించారు. అదేవిధంగా రోడ్డు విస్తరణ పనుల తీరును కూడా సునిశ్చితంగా పరిశీలించారు. వర్షపు నీరు ఎప్పటికప్పుడు సైడ్ కాలువల్లోకి వెళ్లే విధంగా రోడ్డు విస్తరణ పనులు జరగాలని పురపాలక సంఘ ఇంజనీరింగ్ విభాగానికి సూచించారు. కొన్ని చోట్ల పనులు అపరిష్కృతంగా ఉండడం పట్ల అధికారులను వివరణ కోరారు. అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ పట్టణంలో రోడ్డు విస్తరణ పనులకు 40 లక్షల రూపాయలు నిధులు వెచ్చిస్తున్నామని 600 మీటర్ల మేర విస్తరణ పనులు చేపడుతున్నామని తెలిపారు. వర్షాల సీజన్లో బోస్ రోడ్డు వర్షపు నీటితో మురుగునీటితో తటాకాన్ని తలపించేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సైడ్ కాలువల్లో పూడికతీత పనులను ఓ నిర్దిష్ట ప్రణాళికతో చేపట్టామన్నారు. భవిష్యత్తులో వర్షపు నీరు రోడ్డుపై నుంచి అవకాశం లేకుండా రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. మంత్రి మనోహర్ వెంట వివిధ విభాగాల అధికారులు, పార్టీ నాయకులు ఉన్నారు. పట్టణంలోని అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధానంగా బోస్ రోడ్డు దాదాపు 40 లక్షల రూపాయలతోటి 600 మీటర్లు మనం రోడ్డు వెడల్పు చేసే విధంగా. మరొకటి ఏంటంటే ప్రతిసారి వర్షం వచ్చినప్పుడు ఇక్కడ వాటర్ మిగిలిపోయి చాలామంది వ్యాపారస్తులకి గతంలో 2 రోజులు 3 రోజులు కూడా వాటర్ వెళ్ళని పరిస్థితి. ప్రధానమైన కాలువలన్నీ కూడా క్లీన్ చేయించి ఒక కార్యక్రమం చేసాం మనం. ఇప్పుడు పర్మనెంట్గా ఒక సొల్యూషన్ తీసుకొచ్చి ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడు కూడా ఎటువంటి పరిస్థితి ఉండకూడదనే ఉద్దేశంతో లెవెల్స్ మెయింటైన్ చేసి రోడ్కి ఇరువైపులా కూడా సిమెంట్ రోడ్ ఫార్మేషన్ చేసి తూములు కూడా ఏర్పాటు చేసుకుని కాలువలోకి డైరెక్ట్గా వర్షపు నీరు వెళ్ళిపోయేటట్టు, అదేవిధంగా పారిశుద్ధ్యం విషయంలో కూడా ఖచ్చితంగా ఈరోజున్న పరిస్థితి ఇంకా మెరుగుపడే విధంగా అధికార యంత్రంగా దాన్ని ముందు తీసుకెళ్ళాలి. ఇంకా సమర్థవంతంగా పనిచేయడం లేదు. నా వంతు నేను జనవరి నుంచి ప్రతి వార్డు తిరుగుతానని చెప్పాను, పాదయాత్ర చేస్తాను. ఈలోపే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తి చేసుకునే విధంగా ప్రణాళికాబద్ధంగా కష్టకాలంలో కూడా డబ్బులు తీసుకొచ్చి చేపిస్తున్నాం. కానీ ప్రజలు కూడా సహకరించాలి. ఎక్కువగా బోస్ రోడ్లో షాపులు ఉంటారు కాబట్టి పాపం వాళ్ళకి వ్యాపారం నష్టపోకుండా ఈ పనులన్నీ తొందరగా పూర్తి చేసి ఇమీడియట్గా మనకి రాబోయే రోజుల్లో వ్యాపారస్తులు కూడా గర్వపడే విధంగా ఈ బోస్ రోడ్ని ఇంకా ఆధునీకరణ, సుందరీకరణ ఇవన్నీ కూడా చేసే విధంగా అడుగులు వేసుకుంటూ ముందుకెళ్తున్నాం. నీటి సంఘాల ఎన్నికల్లో హవా చాటుకున్న కూటమి ప్రభుత్వం డిస్ట్రిబ్యూటరీ కమిటీలో సైతం ఏకగ్రీవాల పర్వాన్ని కొనసాగించింది. కృష్ణా పశ్చిమ డెల్టా ఇరిగేషన్ విభాగంలో 20 డిస్ట్రిబ్యూటరీ కమిటీలు సైతం ఏకగ్రీవమయ్యాయి. స్థానిక ఇరిగేషన్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఎన్నికల్లో తెనాలి డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షుడిగా పెమ్మసాని శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడిగా ఎలవర్తి రఘుబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదేవిధంగా కొలకలూరు డిస్ట్రిబ్యూటరీ కమిటీకి నంబూరుకు చెందిన జొన్నలగడ్డ మురళీకృష్ణారెడ్డి అధ్యక్షులుగా, కంఠంరాజు కొండూరుకు చెందిన తాడిపోయిన నాగేశ్వరరావు ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పలువురు రైతులు, నీటి సంఘాల నాయకులు, పట్టణంలోని తెలుగుదేశం నాయకులు నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్ష, ఉపాధ్యక్షులను పూలదండలతో, దుస్తాలువాలతో ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇదే సందర్భంలో తెనాలి డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షులు పెమ్మసాని శ్రీనివాసరావు మాట్లాడుతూ తనకు అవకాశం కల్పించిన టీడీపీ నాయకులకు, ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్లకు ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ రైతు విభాగం నాయకులు ఈతర పూర్ణచంద్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో పంట కాలువ వ్యవస్థను నిర్వీర్యం చేశారని, మరలా నీటి సంఘాలకు కూటమి ప్రభుత్వం అవకాశం కల్పించడం శుభపరిణామని అన్నారు. కొలకలూరు డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షులు జొన్నలగడ్డ మురళీకృష్ణారెడ్డి మాట్లాడుతూ కొలకలూరు ఇరిగేషన్ పరిధిలో నీటి యాజమాన్యం అస్తవ్యస్తంగా ఉందన్నారు. డీసీగా ఎన్నుకున్నందుకు నాకు అవకాశం ఇచ్చిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, అట్లానే నక్కానందబాబు గారికి, పంసాని చంద్రశేఖర్ గారికి, నాకు సహకరించిన డైరెక్టర్లు, మా ప్రెసిడెంట్లు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి అందరికీ నా ధన్యవాదాలు. మనకి కృష్ణా పశ్చిమ డెల్టాలో తెనాలి ప్రాంతంలో ఉన్న 2 డీసీలకి
ఏకగ్రీవంగా అధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది. ఇంతకుముందు ప్రభుత్వంలో ఈ నీటిపారుదలను మొత్తాన్ని నిర్వీర్యం చేసి, ఈ నీటి సంఘాలను మొత్తాన్ని నిర్వీర్యం చేసి, కాలువలో ఏ మాత్రం పనులు చేయకుండా 5 సంవత్సరాలు కాలువలన్నీ పూడికలతో నిండిపోయేటట్టు చేసి 5 సంవత్సరాలు రైతులను అల్లాడిచ్చారు. మళ్ళీ చంద్రబాబు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ నీటి పారుదల వ్యవస్థ మొత్తాన్ని ప్రక్షాళన చేయడం మొదలుపెట్టారు. మళ్ళీ రైతులకి ఈ నీటి సంఘాల ద్వారాను డీసీలు పీసీ ప్రాజెక్టు కమిటీ ద్వారా మళ్ళీ ఈ ఎన్నికలు పెట్టి రైతుల ప్రాతినిధ్యం ఈ కాలువలన్నింటిలో పెరిగేటట్లు చేసి రైతులు కాలువల పనులు పూర్తి చేసుకునే అవకాశం మళ్ళీ కలిగింది ఈ ప్రభుత్వం మూలంగా. అందువల్ల ఈ నీటి పారుదల వ్యవస్థ మాత్రం ప్రక్షాళన జరుగుతుంది. కాలువల్లో ఒకవేళ వర్షపాతం ఎక్కువైనా కూడా నీళ్లు బయటికి పోవడానికి అవన్నీ మార్గం సుభగం అవుద్ది. ఇక సస్యశ్యామలంగా పంటలు పండించుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఈ ఎన్నికలు ఏకగ్రీవంగా చేసుకోవడానికి రైతులందరూ ఉత్సాహం చూపారు. ఈ కార్యక్రమం అంతా దిగ్విజయంగా జరగడానికి సహకరించిన రైతులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 39 కొలకలూరు డీసీగా దొనల మురళీకృష్ణారెడ్డి, వైఎస్డీసీగా తాడిపోయిన నాగేశ్వరరావు గారు ఎన్నుకోవడం జరిగింది. ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మాది గత 5 సంవత్సరాల నుంచి మా కాలువలంతా అస్తవ్యస్తమైపోయినాయి వైసీపీ గవర్నమెంట్లో. ఈ సంవత్సరం వచ్చిన ఫ్లడ్కి విపరీతమైన గళ్ళు పడిపోయినాయి. ఇవన్నీ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి మా కాలువకి. అవన్నీ మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేత కొంచెం ఫండ్స్ పెట్టుకుని అన్నీ రిపేర్ చేసడానికి మేము మా ప్రెసిడెంట్లు అందరం 8 మంది కలిసి మా కాలువను రిపేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. తాడిపోయిన నాగేశ్వరరావు నా పేరు, కన్నరాజు కొండూరు, 272 టీసీ ప్రెసిడెంట్ని. నాకు ఇప్పుడు డీసీలో వైస్ ప్రెసిడెంట్ ఇచ్చారు. ఈ కాలువలన్నీ కొంచెం బాగా ఇది చేయాలని మేము కృషి చేస్తాం బాగు చేయడానికి. మనకు కృష్ణా వెస్టర్న్ డివిజన్ పరిధిలో 5,71,000 ఎకరాలు ఆయకట్టు ఉంది. దీనికి గాను మనకి మొత్తం 144 నీటి సంఘాలు ఉన్నాయి. బాపట్ల జిల్లాలో 92 సంఘాలు ఉన్నాయి. గుంటూరు జిల్లాలో 50 సంఘాలు ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో 2 నీటి సంఘాలు ఉన్నాయి. మొత్తం కలిపి 144 నీటి సంఘాలు ఉన్నాయి. తర్వాత మొన్న 14వ తేదీ నీటి సంఘాల ఎలక్షన్స్ జరిగినాయి. అందులో అన్నీ కూడా ఏకగ్రీవంగా మనకి 144 సంఘాలు కూడా అధ్యక్షుల్ని మరియు వైస్ ప్రెసిడెంట్స్ని కూడా ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు మనకి ఈ 144 సంఘాల్లో ఉన్న 20 డీసీ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలు ఈరోజు అనగా 17వ తేదీ డిసెంబర్లో జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రోగ్రెస్లో ఉన్నాయి. అందులో మొత్తం 20 సంఘాలకు గాను డిస్ట్రిబ్యూటరీ కమిటీలు గాను ఎన్నికలు జరుగుతున్నాయి. ఇంకా ప్రభుత్వం వారు అనౌన్స్ చేయలేదు. అనౌన్స్ చేసిన తర్వాత మీకు తెలియజేస్తాం. రేషన్ బియ్యం విషయంలో ఇకపై అక్రమాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ని ప్రయోగిస్తామని, అట్లే మచిలీపట్నం జేఎస్ గోడౌన్లో వెలుగు చూసిన అవినీతిలో భాగస్వాములను ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. మంగళవారం తెనాలిపట్నంలోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం చాలా నిజాయితీగా పరిపాలన దక్షతను చాటుకుంటూ ముందుకు వెళుతుందని అన్నారు. ఈ క్రమంలో గత ప్రభుత్వంలోని అరాచక అవినీతి విధానాలు పుంఖాలుగా వెలుగు చూస్తున్నాయని అన్నారు. తమ శాఖాపరంగా వేర్ హౌస్ మేనేజ్మెంట్ కోసం కొత్త సాఫ్ట్వేర్ను తీసుకొచ్చామని అన్నారు. రాష్ట్రంలోని 104 గిడ్డంగుల్లోని నిల్వలను ప్రభుత్వం రేషన్ సరఫరాకు, హాస్టల్స్కు, అంగన్వాడీలకు బియ్యం సరఫరా చేస్తుందని అన్నారు. ఈ క్రమంలో కొత్త సాఫ్ట్వేర్లో బియ్యం నిల్వల వివరాలు ఎంటర్ చేసేందుకు శాఖాపరంగా అధికారులతో ఆయా గోడౌన్లోని సరుకు తనుగు చేసే క్రమంలో తాజాగా మచిలీపట్నం జేఆర్ గిడ్డంగిలో బియ్యం తగ్గిన విషయం వెలుగులోకి వచ్చిందని అన్నారు. గిడ్డంగు నిర్వాహకురాలు పేర్ని జయసుధ గత ప్రభుత్వంలోని ఆ ప్రాంత ప్రజాప్రతినిధికి బంధువు అని తెలిపారు. రేషన్ బియ్యం అక్రమాలపై వారు చెప్పే సాకులకు వాస్తవ పరిస్థితులకు పొంతం లేదని అన్నారు. తగ్గిన బియ్యం బస్తాలకు ప్రభుత్వానికి 1,07,00,000 రూపాయలు డిడి తీసి ఆ డబ్బు చెల్లించడం ద్వారా బయటపడదామనుకోవడంలో అర్థం లేదని అన్నారు. తమ శాఖాపరమైన వాస్తవ లెక్కల ప్రకారం 4,840 బస్తాల బియ్యం ఆ గోడంలో మాయమైనట్లు తాము నిర్ధారించామని మనోహర్ వివరించారు. గత ప్రభుత్వ హయాంలో ఆ ప్రజాప్రతినిధి ఈ విధంగా ప్రజల సొమ్మును దోచుకున్నారని, ఎవరూ ప్రశ్నించరనే ధైర్యంతో ఇంతటి దోపిడీకి పాల్పడిన ఆ ప్రజాప్రతినిధిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. బియ్యం అక్రమార్కులకు పీడీ యాక్ట్ తప్పదని హెచ్చరించారు. పౌర సరఫరాల శాఖకి ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత రాష్ట్రంలో దాదాపు 104 గోడౌన్స్కి, వివిధ రైస్ మిల్స్కి మేము రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,300 రైస్ మిల్స్కి మేము అందించి
దాదాపు 104 గోడౌన్స్లో మేము వాటిని భద్రపరుస్తూ ఉంటాం. ఐసిడిఎస్ ద్వారా అంగన్వాడీ కేంద్రాలకి, అదేవిధంగా హాస్టల్స్కి కూడా, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్కి ఈ సరుకు పంపించే బాధ్యత పౌర సరఫరాల శాఖ నుంచి మేము నిర్వర్తిస్తూ ఉంటాం. 26వ తారీఖున మా ఎండి గారు మనజీర్ గారు ఒక మార్పు తీసుకురావాలి, అసలు ప్రతి గోడౌన్లో ఎంత ఉంది లెక్క మనకు తెలియాలి, స్టాక్ ఎంత ఉంది మన దగ్గర, ఎంతవరకు మనం ధాన్యం కొనుగోలు చేయాలి, అట్ ద సేమ్ టైం ఎక్కడ ఏ గోడౌన్లో మేము ఎంత వీటిని భద్రపరచాలని దానిపైన ఒక కొత్త సాఫ్ట్వేర్ తయారు చేసి వేర్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఒక కొత్త సంస్కరణ తీసుకొచ్చారు. ఇది 26వ తారీఖు నవంబర్న. ప్రత్యేకంగా ఏ విధంగా రేపు ఉదయం నుంచి మీరు గోడౌన్లో తనిఖీలు చేసి ఆన్లైన్ మీరు నమోదు చేయాలి వివరాలనే దానిపైన ఒక శిక్షణా తరగతి మేము 26వ తారీఖున ప్రారంభించాం. విచిత్రం ఏంటంటే మరుసటి రోజు 27వ తారీఖున మచిలీపట్నంలో జేఎస్ గోడౌన్స్ అని సడన్గా స్టాక్ కొరత కనపడింది, షార్టేజ్ ఉంది మా స్టాక్లో. ఈ షార్టేజ్ మేము ఒక టెక్నికల్ ప్రాబ్లంగా దాన్ని చిత్రీకరించారు. వేయిమెంట్లో పొరపాటు వచ్చింది కాబట్టి మేము 3,000 సుమారు బ్యాగ్స్ మేము షార్టేజ్ మాకు కనపడుతుంది. దీన్ని మేము బాధ్యత తీసుకుని ప్రభుత్వం ఏ నిర్ణయిస్తే అది దాన్ని బట్టి మేము తిరిగి చెల్లిస్తామని చెప్పి 27వ తారీఖున జయసుధ గారు లెటర్ రాశారు. జాయింట్ కలెక్టర్ కృష్ణా డిస్ట్రిక్ట్. అంటే సుమారు 3,708 బ్యాగ్స్ బియ్య బస్తాలు షార్టేజ్ వచ్చిందనేది ఒక ప్రిలిమినరీ రిపోర్టుగా వాళ్ళు నిర్ధారించి పంపించారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎండి గారు ఇమీడియట్గా 10వ తారీఖున ఇది మిస్అప్రాపరేషన్ జరిగింది కాబట్టి గైడ్లైన్స్ ప్రకారంగా డబుల్ ద పెనాల్టీ వేయాలి, ఇమీడియట్గా ఈ గోడౌన్ని బ్లాక్ లిస్ట్ చేద్దాం, అదేవిధంగా వీళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకోమని పోలీసులకి ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేసేటట్టు కంప్లైంట్ ఫైల్ చేయమని ఆయన ఆ రోజు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఒక కమిటీని వేశారు. అందులో ఆర్డీఓ గారు, అదేవిధంగా పౌర సరఫరాల శాఖ నుంచి డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ మేనేజర్ మరియు లీగల్ మెట్రాలజీ విభాగం నుంచి అసిస్టెంట్ కంట్రోలర్, ఈ ముగ్గురితోటి ఒక కమిటీ వేసి ఇంకా డీటెయిల్డ్ ఎంక్వైరీ చేసి మీరు రిపోర్ట్ సబ్మిట్ చేయమని 12వ తారీఖున పౌర సరఫరాల శాఖ నుంచి మేము ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు కొత్త టీంని వేసి పంపించారు. 13వ తారీఖున నోటీస్ జారీ చేశారు ఈ యాజమాన్యానికి. 16వ తారీఖున మీ గోడౌన్ ఇన్స్పెక్ట్ చేయబోతున్నాం. 13వ తారీఖున వీళ్ళు ₹1,00,00,000 డీడీలు, ఎందుకంటే ₹1,76,00,000 ₹70,56,000 అమౌంట్ పెనాల్టీగా నిర్ధారించాం కాబట్టి అదే రోజున వీళ్ళు ₹1,00,00,000 డీడీలు తీసుకొచ్చి 13వ తారీఖున కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి వాళ్ళ అడ్వకేట్ ద్వారా వాళ్ళు అందించారు. సరే 16వ తారీఖున సిబ్బంది అంతా వెళ్ళారు. దాదాపు గంటన్నర పైన అక్కడ వేచి ఉన్నా కూడా వీళ్ళు ఎవరు రాలేదు, తాళాలు కూడా తీయలేదు. చివరికి అధికారులు పర్మిషన్ తీసుకుని తాళాలు పగలగొట్టి పంచనామాకి లోపలికి వెళ్ళి సిద్ధమైనప్పుడు ఈ యాజమాన్యం తరఫున అడ్వకేట్లు వచ్చారు. ఇంకెవరు రాలేదు, అడ్వకేట్లే వచ్చారు. పూర్తి స్థాయిలో విచారణ జరపడానికి కోసం వీళ్ళు రికార్డ్స్ అన్నీ కూడా సీజ్ చేసి బుక్స్ అన్నీ తీసుకున్న తర్వాత ఈ రోజుకి అక్కడ ఉన్న స్టాక్ అంతా కూడా దాదాపు 4,093 బస్తాలు అక్కడి నుంచి మేము మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్స్, MLS పాయింట్స్ అంటారు, ఈ మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్స్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఈరోజు మనకు వచ్చిన రిపోర్ట్ ప్రకారంగా 243 మెట్రిక్ టన్స్ అంటే 4,840 బస్తాలు షార్టేజ్గా నిర్ధారించారు. మనకున్న నిబంధనల ప్రకారం అంచనా వేస్తే ₹2,23,56,000. ఎందుకు ఇంకా యాక్షన్ తీసుకోవడం లేదు అని కొంతమంది హడాడి చేస్తున్నారు. వాళ్ళందరికీ నేను చెప్పగలిగే సమాధానం ఒకటే, చట్టాన్ని ఎవరు కూడా తప్పించుకుని వెళ్ళలేరు. అది ఎంతటి వారైనా ఎవరైనా సరే పదే పదే మా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక మాట చెప్పారు, అనవసరంగా ఎవరిపైన కూడా మేము కక్ష సాధింపులు చేయం, కానీ పొరపాటు చేసిన వాళ్ళని మాత్రం ఖచ్చితంగా మేము వదలం. ముందు వాళ్ళు ₹1,00,00,000 ఇచ్చారు డీడీలు, మళ్ళీ హడావుడిగా ఏ రోజైతే ఇన్స్పెక్షన్ జరిగిందో 16వ తారీఖున ఆ రోజున మళ్ళీ ₹70,00,000
56,800 రూపాయల డీడీలు మళ్ళీ సమర్పించారు. అంటే 1,70,56,800 రూపాయల డీడీలు వీళ్ళు ఆల్రెడీ సమర్పించారు. జేఎస్ వేర్ హౌస్ అని శ్రీమతి పేర్ని జయసుధా గారిదండి, వారు దీనికి ఓనర్స్. దీనికి దాని పక్కన ఇంకో వేర్ హౌస్ కూడా ఉంది, సత్య వేర్ హౌస్ అని. ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇందాక అన్నట్టు 104 బఫర్ గోడౌన్స్ని మేము చాలా లోతుగా తనిఖీలు చేస్తున్నాం. దానికోసం ఈ కొత్త సాఫ్ట్వేర్ తీసుకొచ్చి ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా మాకు స్టాక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఏ విధంగా మేము కొనుగోలు చేసి ఏ గొడౌన్కి పంపించాలనే దానిపైన వేర్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఒక కొత్త సిస్టమ్ మేము తీసుకొచ్చి ఏర్పాటు చేసాం. దయచేసి మీరు ఎవరు కూడా ఇది సీరియస్గా తీసుకోలేదనో, ఎందుకు దీని గురించి మాట్లాడడం లేదనో అనే అనుమానాలు తెచ్చుకోబాకండి. ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు పూర్తిగా డీటెయిల్డ్ ఎంక్వైరీ రావాలి కాబట్టి ప్రాథమికంగా వచ్చిన సమాచారం మేరకు ఇంకా డీటెయిల్డ్ ఎంక్వైరీ చేయమని జాయింట్ కలెక్టర్ గారికి అదేవిధంగా పౌర సరఫరాల శాఖలో ఉన్న అధికార యంత్రాంగానికి ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ దాదాపుగా ఈ రోజుకి ఒక కొలికి వచ్చింది కాబట్టి నేను మీ అందరితో కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. స్టాక్ మొత్తం అక్కడి నుంచి దగ్గరున్న MLS పాయింట్కి తరలించారు కాబట్టి 3,708 బస్తాలు కాదు, అది 4,840 బస్తాలుగా నిర్ధారించారు. దానికి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి క్రిమినల్ కేసెస్ ఫైల్ చేసి డెఫినెట్గా మేము యాక్షన్ తీసుకుంటాం. ఎప్పుడైతే మీ దగ్గర PDS రైస్ దొరికిందో ఖచ్చితంగా చట్టపరంగా మేము యాక్షన్ తీసుకుంటాం. మొట్టమొదటిసారి రాష్ట్రంలో PD యాక్ట్ కింద రైస్ స్మగ్లింగ్ కూడా తీసుకొచ్చాం. మినిమం 6 months జైలు ఎవరైతే PDS స్మగ్లింగ్ చేస్తారో ఈ రైస్ని, అటువంటి చట్టాలు మేము తీసుకొచ్చాం. ప్రజల కోసం కష్టపడి దాదాపు 13,000 కోట్ల రూపాయలు వెచ్చించే ఈ బియ్యాన్ని ప్రతి కార్డు హోల్డర్కి సక్రమంగా చేరే విధంగా మా శాఖ నుంచి, మా ప్రభుత్వం నుంచి మేము బాధ్యత తీసుకుని ప్రజల్లోకి తీసుకెళ్తాం. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య సేవల నిమిత్తం ఆర్థిక సాయం అందించే కార్యాచరణలో భాగంగా రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం తెనాల్లోని కూటమి పార్టీల కార్యాలయంలో 7 బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు. మంగళవారం కూటమి పార్టీల కార్యాలయంలో వివిధ శస్త్రచికిత్సల నిమిత్తం 7 బాధితులకు 7,82,026 రూపాయల మేర చెక్కులను మంత్రి మనోహర్ అందజేశారు. అనంతరం నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయాన్ని ద్వారా ఒక నిర్దిష్టమైన కార్యాచరణతో బాధితులకు ఆర్థిక సాయం అందజేస్తామని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహాయ నిధి నుంచి మన తెనాలి నియోజకవర్గంలో ఎవరికైతే పాపం ఆపరేషన్లు చేయించుకుని ట్రీట్మెంట్ చేయించుకుని ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించాలో ఈ రోజున 7కి చెక్కులు అందజేయడం జరిగింది. సుమారు 7,83,000 రూపాయలు ఈరోజు వాళ్ళకి CMRF అంటే ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి వాళ్ళకి చెక్స్ అందించి కొంతవరకు పాపం వాళ్ళకి వెసులుబాటు. అట్ ద సేమ్ టైం వాళ్ళందరికీ కూడా నేను కోరింది ఏంటంటే భవిష్యత్తులో ఎటువంటి చికిత్స అవసరం ఉన్నా లేదా ప్రభుత్వ ఆసుపత్రిలో మనం చేయగలిగే మెరుగైన వైద్యం కోసం తప్పకుండా అధికార యంత్రాంగం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది. అక్కడెక్కడ పొరపాటు లేకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా మనం చాలా మార్పులు తీసుకురాబోతున్నాం. రాబోయే రోజుల్లో చాలామంది దాతలు ముందుకు వచ్చారు పెట్టుబడులు చేయడానికి. తప్పకుండా ఒక మంచి వైద్యశాల మనకి ఇక్కడ ఏర్పాటు చేసుకుని భవిష్యత్తులో వేరే ప్రాంతానికి వెళ్లకుండా ఇక్కడే మన ఇటువంటి సదుపాయాలను కూడా కల్పించే విధంగా చేస్తాను. అట్ ద సేమ్ టైం ఒక బాధ్యతతోటి తెనాలి శాసనసభ్యుడిగా ప్రజలకి ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా మీరు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి నిధులు వచ్చే విధంగా వాళ్ళకి ఆర్థిక సాయం అందించే విధంగా తప్పకుండా నా వంతు నేను కృషి చేస్తాను. ఈ సందర్భంగా మీ అందరికీ తెలుపుకుంటాను. మానవ మనుగడకు అవసరమైన మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ఒక సామాజిక బాధ్యతగా చేపట్టిన అఖిల భారత విద్యార్థి పరిషత్ తెనాలి శాఖ సభ్యులు అభినందనీయులని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తెనాలి శాఖ అధ్యక్షులు మరియు ASN డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కొరసాని రామచంద్ అన్నారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ తెనాలి నగర అధ్యక్షులు పాడిపంట శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లోని వైష్ణవి జూనియర్ కళాశాల ప్రాంగణంలో చేపట్టిన మొక్కల పంపిణీ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ కొలసాయి రామచంద్ ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలను పంపిణీ చేశారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. పాడిపండ్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ అఖిల భారత విద్యార్థి పరిషత్ ద్వారా విద్యార్థుల్లో సేవాభావాన్ని పెంపొందించడమే తమ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత విద్యార్థి పరిషత్ విభాగ్ కన్వీనర్స్ ప్రసాద్, లోకేష్, నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ నెంబర్ వేదశ్రీ, మారుతి వరప్రసాద్, హనుమంత్ ప్రసాద్, అవారు శ్రీనివాసరావు, శేషు, BJYM జిల్లా ఎలహరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు AVP తెనాలి శాఖ వారి ఆధ్వర్యంలో మొక్కల్ని పంచడం జరిగింది. AVP ప్రధాన లక్ష్యం మంచి సమాజాన్ని నిర్మించటం. ఆ లక్ష్యంతో మేము ఈరోజు మొక్కల కార్యక్రమాన్ని
జరుపుకున్నాము. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మన తెనాలికి చెందిన అమ్మాయి వేదశ్రీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా మన తెనాలికి చెందిన అమ్మాయి సెలెక్ట్ అనేది ఇది కూడా ఒక కారణంగా ఈరోజు మొక్కల కార్యక్రమాన్ని ఏబీపీ తరఫున ఏర్పాటు. సమాజంలో ప్రత్యేకంగా యువతలో పాజిటివ్ దృక్పథం కోసం ప్రయత్నించే ఆర్గనైజేషన్ ఏబీవీపీ. అలాంటి ఆర్గనైజేషన్ ఈరోజు తెనాలి ఏబీవీపీ అధ్యక్షులు అలానే వైష్ణవి కళాశాల అధిపతి శ్రీ పాడిబండ్ల శ్రీనివాసరావు గారు, అలానే నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా సెలెక్ట్ అయిన వేదశ్రీ, ఏబీవీపీ తెనాలి విద్యార్థి విభాగ ప్రెసిడెంట్ ప్రసాద్, లోకేష్ తదితరుల ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కల కార్యక్రమాలు చేపట్టడం అనేది చాలా సంతోషదాయకంగా ఉంది. మనందరికీ తెలిసిన విషయమే, మనకన్నా సుమారుగా మనతో సమానంగా ఉన్న చైనాలో ఒక మనిషికి 120 మొక్కలు ఉంటే భారతదేశంలో మనిషికి 28 మొక్కలే ఉన్నాయి. అదే అమెరికా లాంటి దేశంలో మనిషికి 600 మొక్కల పైన ఉన్నాయి. కెనడాలో మనిషికి 3000 మొక్కలు ఉన్నాయి. సో ఈ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుల యొక్క బాధ్యత మొక్కల్ని పెంచడం అనేది, మొక్కల్ని సంరక్షించడం అనేది. మొక్కల పంపిణీ కార్యక్రమం ఎంత బాగా జరుగుతుందో దాన్ని సంరక్షించడం కూడా అంతే బాగా జరగాలి. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన తెనాలి ఏబీవీపీ శాఖని ప్రత్యేకంగా నా అభినందన తెలియజేస్తూ, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెనాలి శాఖ ఆధ్వర్యంలో ఇవాళ మొక్కల పంపిణీ జరిగింది. విద్యార్థి అభ్యున్నతే కాకుండా పర్యావరణాన్ని కూడా కాపాడదామని ప్రతిజ్ఞ తీసుకుంటూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఎస్ఎఫ్డి స్టూడెంట్స్ ఫర్ డెవలప్మెంట్ అనే ఫోరం కింద ఇట్లాంటి కార్యక్రమాలు చేపడుతుంది. జంగల్ జాన్వరి జాన్ అని చెప్పి అన్ని మన ఆకాశం గురించి, ల్యాండ్ గురించి, జంతువుల గురించి, ప్రకృతి గురించి ప్రతి ఒక్క దాని గురించి ఆలోచిస్తూ ముందు ఇలాంటి ఇంకా మంచి ప్రోగ్రామ్స్ చేపడుతూ ఉంటుంది ఏబీపీ అని. శ్రీకృష్ణ పరమాత్మ గోపికల చేత కాత్యాయని వ్రతాన్ని చేయించారని, అదే ప్రస్తుతం జరుపుకుంటున్న ధనుర్మాస వ్రతమని శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి భక్తులకు అనుగ్రహ భాషణ చేశారు. స్థానిక గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠం శ్రీ సాలిగ్రామ మఠం సంయుక్త నిర్వహణలో శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి స్వీయ పర్యవేక్షణలో ధనుర్మాస వ్రత పూజలు విశేషంగా కొనసాగుతున్నాయి. రెండో రోజున మంగళవారం తిరుపావై ధనుర్మాస అభిషేక పూజలు నిర్వహించారు. ప్రాధాన్యతను గోదా ఆండాళ్ మాతకు విశేష పూజలు నిర్వహించారు. కార్యక్రమ విశిష్టతను శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి వివరించారు. మహిళా భక్తులు విశేషంగా పాల్గొని గోదా ఆండాళ్ అమ్మవారు రచించిన తిరుపావై పాసురాన్ని ఆలపించారు. తొలుత శ్రీరామ జన్మ నక్షత్ర ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సాలిగ్రామ మఠం చైర్మన్ నంబూరు వెంకటకృష్ణమూర్తి, ఎం రమణయ్య, గోపు రామకృష్ణ, లోకనాథం, అనూష, రమాదేవి, ప్రమీల, రాణి తదితర భక్తులు పాల్గొన్నారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠ సంయుక్త ఆధ్వర్యంలో విశేషంగా ప్రతి సంవత్సరం కూడా శ్రీ ధనుర్మాస వ్రత మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా విశేషంగా శ్రీ గోదా రంగనాథుల స్వామి వారిని స్మరణ చేసుకుంటూ విశేషంగా ధనుర్మాస వ్రత మహోత్సవ కార్యక్రమాలు ప్రారంభించుకున్నాం. నేటికి రెండవ రోజు. ఈరోజు ఆండాళ్ తల్లి రచించిన విశేషమైన పాసురాలను సేవించటం జరిగింది. అలాగే ఈరోజు శ్రీరామచంద్రస్వామి వారి యొక్క మాస తిరునక్షత్రం సందర్భంగా పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని రామచంద్రుల వారికి కూడా విశేషమైన అర్చన కైంకర్యాలు, గోదా రంగనాథులకు శాలగ్రామాలకు విశేషంగా గోక్షీరంతో అభిషేకము, అలాగే ఆండాళ్ తల్లి రచించిన తిరుప్పావై పాశురాల్ని సేవించటము, అలాగే విశేషంగా అమ్మవారి కుంకుమార్చన కైంకర్యాలు, తులసి అర్చన, సూర్య నమస్కారాలు మొదలగు కార్యక్రమాలన్నీ కూడా మన శ్రీ విద్యాపీఠం శాలిగ్రామ మఠం నందు నిర్వహిస్తున్నాము. ఏదన్నా వ్రతము అంటేనే నియమం, వ్రతం అంటేనే నియమం. దీక్ష వ్రతము అంటే ఏంటంటే నియమాలతో కూడి ఉన్నది అని అర్థం అనమాట. కాబట్టి ఈ వ్రతానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఏమిటి ఆ నియమాలు? నెయ్యన్నం పాలన్నం నాట్కాలే నీరాడే మయ్యట్టే శయ్యాదమే శయ్యమని అమ్మ చెప్తున్నారు. ఇట్లా ఆ స్వామి పాలకడల్లో పుట్టారు. స్వామి నెయ్యన్నం తినం, పాలన్నం తినం, కాటుకు పెట్టుకోము, పూలు పెట్టుకోము, మంచం మీద పనుకోము, ఏ భోగాలు మాకొద్దు, స్వామి మీద పరిపూర్ణమైన భక్తితో ఉంటాము, స్వామినే కీర్తిస్తాము, స్వామినే ధ్యానిస్తాము, మాకు నిరంతరము స్వామి ధ్యాస తప్పితే రెండోది లేదు, మనందరికి అలానే ఉండాలి, ఈ నెల రోజుల పాటు ఆ స్వామిని సేవించడం కోసమే ఉందాము, మనకి ఈ భోగాలొద్దు, ఈ వైభవాలొద్దు, అవన్నీ పెరుమాళ్ళకే అర్పణ చేద్దాము అని చెప్పని ఆ తల్లి స్వయంగా చెప్పి ఈరోజు విశేషంగా గోష్ఠిగానం మేము కూడా చేయటం జరిగింది. ఆ తల్లిని అనుసరించి
వేమూరు నియోజకవర్గం 33 డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్ష ఉపాధ్యక్ష ఎన్నికలు మంగళవారం కొల్లూరు ఇరిగేషన్ కార్యాలయంలో నిర్వహించారు. వేమూరు 1 డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ గా వేమూరు మాజీ ఎంపీపీ దండే వెంకట సుబ్బారావు ఉపాధ్యక్షునిగా తోట ఏడుకొండలు ఎన్నికయ్యారు. కొల్లూరు ఇరిగేషన్ కార్యాలయంలో డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఎన్నికలను డీడీఓ ఎం నిర్మల, జిల్లా హార్టికల్చరల్ అధికారి జానమ్మలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ అధికారులు, తెలుగుదేశం, జనసేన పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అనంతరం టీడీపీ నేత మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబు మాట్లాడుతూ వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు ఆశీస్సులతో డిస్ట్రిబ్యూటర్ కమిటీ అధ్యక్షులుగా ఎన్నికైన చైర్మన్లు సాగునీటి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. రైతు కుటుంబాల నుంచి వచ్చినటువంటి నాయకులుగా రైతు సమస్యలు అందరికీ తెలుసునని వాటి పరిష్కారం కోసం కృషి చేయాలని నూతనంగా ఎంపికైన చైర్మన్లకు విజ్ఞప్తి చేశారు. చైర్మన్లుగా ఎంపికైన దండే సుబ్బారావు, యలవర్తి కోటేశ్వరరావులు మాట్లాడుతూ రైతులు తమపై ఉంచిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తామన్నారు. తమపై నమ్మకంతో మమ్ములను ఎంపిక చేసిన ఎమ్మెల్యే ఆనంద్ బాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నీటి సంఘాల అధ్యక్షులు ఎమినేని శేషగిరావు, కన్నెగంటి సత్యనారాయణ ప్రసాద్, తెలుగుదేశం పార్టీ నాయకులు గోపాల సుబ్బారావు, వేమూరి శేషబాబు, కుంచె హరినారాయణ, పట్టెల దశరథి, గాజుల సారథి సురేష్, పందిటి రెడ్డయ్య, బుచ్చి అంకమ్మరావు, సాయి తదితరులు పాల్గొన్నారు. కొల్లూరు నీటి సంఘం కార్యాలయంలో జరిగినటువంటి ఈసీ ఎన్నికల్లో వేమూరు ఈసీ చైర్మన్గా సోదరులు మాజీ ఎంపీపీ దండే వెంకట సుబ్బారావు గారు ఈసీ చైర్మన్గా ఎన్నికయ్యారు. అదేవిధంగా కొల్లూరు డీసీ చైర్మన్గా పెద్దలు మార్కెటింగ్ సొసైటీ మాజీ చైర్మన్, ఈ రోజున మళ్ళీ డీసీ చైర్మన్గా ఎన్నికైన యలవర్తి కోటేశ్వరరావు గారికి, అదేవిధంగా ఉపాధ్యక్షులుగా ఎన్నికైన మల్లంపాటి హరిప్రసాద్ గారు, తోట ఏడుకొండల గారికి తెలుగుదేశం పార్టీ తరఫున నక్క ఆనందబాబు గారి తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. వీళ్ళిద్దరూ కూడా డీసీ చైర్మన్లుగా వారి నాయకత్వంలో గత 5 సంవత్సరాలుగా వైసీపీ కాంగ్రెస్ పాలనలో కాలువలో కనీసం తూటికాడ కూడా తిగిన పరిస్థితిలో ఉంది. అలాంటి దయనీయ పరిస్థితి నుంచి కూడా వీళ్ళిద్దరూ కూడా ఈ నీటి సంఘాల చైర్మన్తో కలుపుకుని అందరూ కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వారు, వ్యవసాయం చేసేవాళ్ళే. వీళ్ళందరూ ఈ కాలువల మీద జాగ్రత్త తీసుకుని ఆనందబాబు గారి సూచనల మేరకు ఆనందబాబు గారు ప్రతిపాదించిన డీసీ చైర్మన్లుగా, కాలువల నీటి సంఘాల చైర్మన్లుగా వీళ్ళందరూ కూడా కాలువల బాగుకి కృషి చేస్తారని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి డివి సుబ్బారావు గారికి, అన్న యలవర్తి కోటేశ్వరరావు గారికి, మిగిలిన ఉపాధ్యక్షులకి, నీటి సంఘాల అధ్యక్షులందరికీ కూడా వేమూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున శుభాకాంక్షలు. డీసీ చేసిన ఎమ్మెల్యే గారికి, చైర్మన్ చేసిన ఎమ్మెల్యే గారికి, తెలుగుదేశం పార్టీ అందరికీ, జనసేన, తెలుగుదేశం కూటమికి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ మమ్మల్ని గుర్తించి నక్క ఆనందబాబు గారు మాకు ఈ పదవి డీసీ పదవి ఇచ్చుకున్నందుకు ధన్యవాదాలు. దుగ్గిరాల జల వనరుల శాఖ కార్యాలయంలో మంగళవారం ఉదయం నీటి సంఘాల చైర్మన్, వైస్ చైర్మన్ నియామకాలు ఏకగ్రీవమయ్యాయి. మొత్తం 8 మంది సభ్యులకు గాను చైర్మన్ గా మోరంపూడికి చెందిన గౌర్నేని అనిల్ కుమార్, వైస్ చైర్మన్ గా చినపాలెంకు చెందిన విసారపు శేషగిరిరావు ఇరువురిని ఏకగ్రీవంగా సభ్యులు ఎన్నుకున్నారు. అదేవిధంగా ఈమని, అత్తోట, తుమ్మపూడి, పెదకొండూరు, గుండెమేడ గ్రామాలకు చెందిన వారు డైరెక్టర్లుగా నియామకమయ్యారు. తొలుత కార్యాలయంలో ఎన్నికల అధికారి గడ్డ ముత్యంబాబు సమక్షంలో సంతకాలు చేసి ధృవీకర పత్రాలను అందుకున్నారు. అనంతరం నూతనంగా ఎన్నుకోబడిన చైర్మన్, వైస్ చైర్మన్లను సభ్యులు పూలదండలతో, దుస్సాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు గూడూరు వెంకట్రావు, తాళ్ల అశోక్ యాదవ్, పసుపులేటి శ్రీనివాసరావు, వెనిగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్, కొండపనేని చటర్జీ, గత్తె వాసు, కేశంనేని వాసుబాబు, పుతుంబాక సాయికృష్ణ, కన్నెగంటి సాంబశివరావు, దేవరపల్లి చంటి, గరికా శ్రీనివాస్, మరీదు శివయ్య, బాణావతు శంకర్ నాయక్, పసుపులేటి రవి యాదవ్, కొలకలూరు శ్రీనివాస వర్మ, జంపాల హరిబాబు, గండుకోటి యాదవ్, షేక్ కరీముల్లా, కాసనేని కృష్ణ, మన్నెం అశోక్, ఇరిగేషన్ లక్ష్మీనారాయణ, సిబ్బంది, ప్రకాష్, లక్ష్మణ్, కూటమి పార్టీల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అండి, తెనాలి నుంచి. ఇక్కడ ఎలక్షన్ ఆఫీసర్గా 38 దుగ్గిరాల డిస్ట్రిబ్యూటరీ కమిటీకి ఎలక్షన్ ఆఫీసర్గా వేశారు. సో ఈరోజు ఉదయం నుంచి ప్రెసిడెంట్కి, వైస్ ప్రెసిడెంట్ని ఎన్నిక చేసుకోవడానికి ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ విధంగా ప్రెసిడెంట్ గారిని కూడా ప్లస్ వైస్ ప్రెసిడెంట్ గారిని ఎన్నుకోవడం జరిగింది. ప్రెసిడెంట్గా అనిల్ కుమార్ గారు, శేషగిరిరావు గారు వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. మంగళగిరి ముద్దుబిడ్డ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి నాకు దుగ్గిరాల మండలం తరపున, నీటి సంఘం తరపున, డీసీ
పదవిని అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాతో పాటు సోదరుడు శాసగిరిరావు గారిని డీసీ ఉప సర్పంచ్గా నియమించడం జరిగింది. మొత్తం 8 మంది నీటి సంఘం సభ్యులండి. దీనిలో నుంచి మేము ఇద్దరం ప్రెసిడెంట్గా, వైస్ ప్రెసిడెంట్గా, వైస్ చైర్మన్గా నియమించుకున్నాం. రైతులు అందుబాటులో ఉండి సక్రమంగా విధులు నిర్వహించి మంచి పేరు తెచ్చుకొని గౌరవంగా ఉంటాను. నారా లోకేష్, మన నియోజకవర్గమైన ఎమ్మెల్యే నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాను. నాకు అప్పచెప్పినటువంటి వైస్ చైర్మన్ పదవిని సక్రమంగా నిర్వర్తిస్తానని, ఎటువంటి సమస్యలు లేకుండా పరిష్కరిస్తానని మనవి చేసుకుంటున్నాను. గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నాకు ఈ ఐటీ శాఖ మంత్రి గారికి లోకేష్ గారికి, ఈమని గ్రామం నుంచి జనసేన తరఫున పోటీ చేసి గెలిచినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నీరంగాల డీసీ ఎలక్షన్లో భాగంగా దుగ్గిరాల మండలం అధ్యక్షులుగా, డీసీ అధ్యక్షులుగా మారంపూడి గ్రామానికి చెందిన రైతు కుటుంబానికి చెందిన గౌర్నేని అనిల్ గారిని అధ్యక్షులుగా, అదేవిధంగా పెద్దపాలెం గ్రామానికి చెందిన మా సహోదరుడు శాసగిరిరావు గారిని ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికకి సహకరించిన ప్రతి ఒక్క డీసీ నీటి సంఘాల అధ్యక్షులకి మా లోకేష్ గారి తరపున కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బోస్ రోడ్డు విస్తరణ పనులు పరిశీలించిన మంత్రి మనోహర్, పారిశుద్ధ్య పనితీరుపై అసహనం వ్యక్తం చేసిన వైనం. కృష్ణా పశ్చిమ డెల్టాలోని సాగునీటి సంఘాల 20 డిస్ట్రిబ్యూటరీ కమిటీలు ఏకగ్రీవం. ఇరిగేషన్ ఈఈపీ వెంకటరత్నం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి HCV న్యూస్.